నిహారిక మొదటి పెళ్లి విషయంలో మేము తప్పు చేశామంటూ రాంగ్ డెసిషన్ తీసుకున్నామంటూ అలాంటి తప్పు మరోసారి చేయాలనుకోవటం లేదు అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగబాబు. అయితే నిహారిక మొదటి పెళ్లి విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, మేము చూపించిన అతన్ని ఓకే చేసింది, అందులో తన ఇష్టం ఏమీ లేదు. అయితే మేము ఇద్దరి విషయంలో ప్రాపర్గా జడ్జ్ చేయలేకపోయాం, ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించలేకపోయాం. ఇక ఇద్దరికి సెట్ అవ్వలేదు, విడిపోయారు. తను విడిపోతాము అంది, నేను ఓకే అన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను పిల్లల జీవితాల్లో కలుగజేసుకోలేదు. ప్రస్తుతం తను నిర్మాతగా సినిమాలు స్టార్ట్ చేసింది. ఎప్పుడో ఒకప్పుడు తను ఒక అబ్బాయిని కలుస్తుంది, తన జీవితంలోకి అతన్ని ఆహ్వానిస్తుంది, పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంది అంటూ నాగబాబు నిహారిక రెండో పెళ్లిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు చైతన్యతో వివాహం విషయంలోనూ నాగబాబు సంచలనంగా మాట్లాడారు. పెద్దవారిగా నిహారికకు మంచి జరుగుతుందని మేము అబ్బాయిని చూపించాము, మా కోసం ఓకే అంది, అంతేకాని అది తన స్వంత ఇష్టం కాదు. అబ్బాయి అమ్మాయి పెళ్లితో కలిసి ఉండాలని కోరుకుంటాం, అయితే మనం ఏం చేయగలం, కలిసి ఉండాలా లేదా అనేది వారి డెసిషన్. కానీ నేనెప్పుడు వారి మధ్యన సిమెంట్ వేయాలనుకోలేదు, అలాగని అగ్గి వెలిగించాలని కూడా అనుకోలేదు అంటూ నిహారిక చైతన్యల నడుమ విడాకుల విషయంలో నాగబాబు ఓపెన్ అయ్యారు.